మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపినటువంటి ఒక ఇన్సిడెంట్ ఏదైనా ఉంది అంటే కామారెడ్డి జిల్లాకు సంబంధించిన బిక్నూర్ ఎస్ఐ అయినటువంటి సాయి కుమార్, అదేవిధంగా బీబీపేట్కి సంబంధించినటువంటి ఒక కానిస్టేబుల్, మహిళా కానిస్టేబుల్గా మనం చెప్పుకుంటా ఉన్నాం, కానిస్టేబుల్ శృతి. అదే గ్రామానికి సంబంధించిన బీబీపేట్ గ్రామానికి సంబంధించినటువంటి కంప్యూటర్ ఆపరేటర్ అయినటువంటి నిఖిల్. సో వీళ్ళ ఆత్మహత్యలా లేకపోతే హత్యలా అనే దానిపైన అయితే పోలీస్ డిపార్ట్మెంట్ ఒక ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ అనేది కొనసాగిస్తూ ఉంది. సో ఇందులో భాగంగానే కామారెడ్డి జిల్లా నుంచి మనము మెదక్ జిల్లాకి అయితే రావడం జరిగింది. మెదక్ జిల్లాకి మనం రావడానికి ముఖ్య కారణం ఏదైనా ఉంది అంటే బిక్నూర్ ఎస్ఐ అయినటువంటి సాయి కుమార్కి సంబంధించిన గ్రామంకి అయితే మనం రావడం జరిగింది. సో కుల్చారం గ్రామంకి అయితే సుమన్ టీవీ వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే మనం మాట్లాడే ప్రయత్నం చేసాం. కాకపోతే సోషల్ మీడియా వేదికగా చాలా వరకు కూడా అంటే December 25 నుంచి ఇప్పటి వరకు చాలా వరకు కూడా ఏవైతే సోషల్ మీడియాలో దుష్ప్రచారాలు అనేటివి జరుగుతూ ఉన్నాయి. ఇందులో భాగంగానే మేము ఇంటర్వ్యూ ఇవ్వడానికైతే మేము సిద్ధంగా లేము అని చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇవాళ మంచి చూపించినా కూడా చెడు ఇంపాక్ట్ అనేది మా పైన పడుతుంది అని చెప్పేసి చాలా వరకు కూడా కుటుంబీకులు అయితే చెప్పారు. సో సాయి కుమార్కి సంబంధించిన బాబాయ్తోని మాట్లాడినాం, దాంతోపాటు కన్న తండ్రితోని మాట్లాడినాం, కుటుంబీకులతో మాట్లాడినాం. సో వాళ్ళు చెప్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఖచ్చితంగా సాయి కుమార్, బిక్నూర్ ఎస్ఐ సాయి కుమార్ ఎవరైతే వీళ్ళిద్దరిని కాపాడే టైంలోనే తను కూడా అదే చెరువులో పడి తను చనిపోయినట్టు మేము అనుకుంటున్నా ఉన్నాము. ఇంకా వేరే ఏదైతే ఉందో ఈ లవ్ ట్రాక్ కావచ్చు ఏదైతే ఉందో అదంతా కూడా ఖచ్చితంగా రాంగ్, ఇదంతా రాంగ్ పోర్ట్రే అయితే చేస్తూ ఉన్నారు అని చెప్పేసి మనకు సాయి కుమార్కి సంబంధించిన కుటుంబీకులు అయితే చెప్పారు. సో మనము నిజామాబాద్ నుంచి కామారెడ్డి వచ్చినాం. కామారెడ్డిలోని ఏదైతే ఆర్ఆర్ రెడ్డి ఒక ఫ్యామిలీ దాబాకి అయితే మనం వెళ్ళాం. సో ఎవరైతే బిక్నూర్ ఎస్ఐ అయినటువంటి సాయి కుమార్ బిక్నూర్ టోల్ ప్లాజా నుంచి ఆ కార్లో అయితే రావడం జరిగింది. ఏదైతే పెందుర్తి జంక్షన్ దగ్గరికి అయితే తను వచ్చి ఆ దాబా దగ్గరకు వచ్చి దాదాపు ½ అవర్ టు 1 అవర్ వరకు తను అక్కడ భోజనం చేశారా లేకపోతే ఆయనతో పాటు ఇంకెవరైనా వచ్చారనే దానిపైన అయితే సోషల్ మీడియాలో చాలా వరకు కూడా న్యూస్ అనేది మనకి వైరల్ కావడం జరుగుతూ ఉంది. సో అక్కడ ఆ ఆర్ఆర్ రెడ్డి ఫ్యామిలీ దాబా రెస్టారెంట్కి అయితే మనం వెళ్ళినాము. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా పోలీస్ అధికారులు వచ్చారు, మనలాగే వచ్చి వాళ్ళు కూడా ఎంక్వైరీ చేసేసి వెళ్ళారు. ఏదైతే మనకి సీసీ కెమెరాస్కి సంబంధించిన ఫుటేజ్ని కూడా వాళ్ళు జల్లెడ పడతా ఉన్నారు అనేది మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. సో అదంతా అయిన తర్వాత మనము నెక్స్ట్ అయితే బిక్నూర్ టోల్ ప్లాజా దగ్గరికి అయితే వెళ్ళినాం. సో బిక్నూర్ టోల్ ప్లాజా దగ్గరికి మనం వెళ్ళడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ రోజు December 25 రోజు ఏదైతే మనం మార్నింగ్ టైంలో 11 o'clock నుంచి 11:41 అంటే 11:30 నుంచి 12 o'clock టైంలో ఆ కార్ అనేది ఎస్ఐకి సంబంధించిన కార్ అనేది బిక్నూర్ టోల్ ప్లాజాని అయితే క్రాస్ చేసేసి వచ్చింది. సో ఆ టైంలో సీసీ కెమెరాని అయితే మనం క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. సో ఎస్ఐకి సంబంధించిన కార్లో తనతో పాటు ఇంకొక వ్యక్తి అయితే దాంట్లో ఉన్నట్టు మనకు తెలుస్తూ ఉంది. సో దాంట్లో ఉన్నది కానిస్టేబుల్ శృత, లేకపోతే కంప్యూటర్ ఆపరేటర్ అయినటువంటి నిఖిల, లేకపోతే 4th పర్సన్. సో ప్రతిసారి కూడా మనము సుమన్ టీవీ వేదికగా మనం ప్రతిసారి అదే మాట్లాడుతూ ఉన్నాం. ఇంకా ఎవరైనా ఈ ఆత్మహత్యలు ఏదైతే హత్యలు చేసి ఆత్మహత్యలుగా చిత్రీకరించారా అనే దానిపైన అయితే చాలాసార్లు మనం మాట్లాడుతూ ఉన్నాం. సో ఇదంతా కూడా ఆ కార్లో ఒక డైలమా అనేది అయితే ఉంది. ఆ కార్ విజువల్స్ అనేది కూడా మీరు సుమన్ టీవీలో ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. దాంట్లో ఒక షాడో అనేది కనిపిస్తూ ఉంది, ప్రాపర్గా కనిపించట్లేదు. కానీ ఒక మనిషి అయితే డ్రైవర్ పక్కన ఏదైతే మనకి సాయి కుమార్ పక్కనే ఇంకొక వ్యక్తి అయితే కూర్చున్నట్టయితే మనకు తెలుస్తూ ఉంది. అక్కడ నుంచి వాళ్ళు పెందుర్తి జంక్షన్కి అయితే వచ్చారు. అక్కడ భోజనం చేశారా, మరి ఏం చేశారు, డిస్కషన్ చేశారా అనేది ఖచ్చితంగా మనము ఆలోచించాలా. అక్కడ నుంచి వాళ్ళు కామారెడ్డి వెళ్ళారు. కానిస్టేబుల్ శృతి కావచ్చు, దాంతోపాటు కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్. సో వీళ్ళిద్దరు కూడా ఆ దాబాకి వచ్చారా లేకపోతే ఆ దాబా నుంచి ఎస్ఐ అయినటువంటి సాయి కుమార్ వాళ్ళు కామారెడ్డిలో ఎక్కడన్నా ఒక స్పాట్ అనేది వాళ్ళు ఎంచుకున్నారా? సో స్పాట్ గురించి మనం మాట్లాడుకుంటే వాళ్ళు ఒక స్పాట్ని అయితే ఎంచుకోవడం జరిగింది. కానిస్టేబుల్ శృతి, సాయి కుమార్, దాంతోపాటు కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్, వీళ్ళు ముగ్గురు కూడా
అడ్లూరు ఎల్లారెడ్డికి సంబంధించిన పెద్ద చెరువునే వాళ్ళు ఎంచుకోవడానికి గల మూల కారణం ఏంది అనేది మనం ఖచ్చితంగా ఆలోచించుకోవాలి. సో 4వ క్యాండిడేట్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఇక్కడ ఉన్నది ముగ్గురు కూడా వాళ్ళు ఇవాళ భూమిపై లేరు, వాళ్ళు ముగ్గురు కూడా చనిపోయి ఉన్నారు. సో 4th క్యాండిడేట్ గురించి మనం ఎందుకు మాట్లాడుతున్నామంటే ఎవరైతే ఈ ఆపరేషన్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని చెప్పేసి మనం నిన్నటి వరకు మనం అనుకున్నాం. కాకపోతే ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీలో భాగంగా ఈ విషయం అనేది బయటకేమన్నా పొక్కిందా? సో బయటకు పొక్కిన తర్వాత ఎవరైతే దీన్ని అదునుగా చూసుకొని కానిస్టేబుల్ శృతిని కావచ్చు, ఎస్ఐ సాయి కుమార్ కావచ్చు, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్, వీళ్ళు ముగ్గురిని కూడా ఎవరైనా టార్గెట్ చేశారా, బ్లాక్ మెయిలింగ్ ఏమైనా చేశారా అనే దానిపైన అయితే చాలా వరకు కూడా మనకు చాలా పెద్ద డౌట్ అయితే ఉంది. సో ఒకవేళ అట్లాంటిది అయితే మాత్రం డెఫినెట్లీ ఇవి ఆత్మహత్యలు కాదు, డెఫినెట్లీ ఇవి హత్యలుగానే మనం పరిగణించాలా. సో పోలీస్ అధికారులు, కామారెడ్డికి సంబంధించిన పోలీస్ అధికారులు ప్రతి ఒక్క బృందాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. కామారెడ్డి ఎస్పీ అయినటువంటి సింధు శర్మ గారు ఏదైతే సదాశివనగర్ పిఎస్ లిమిట్లోనే ఈ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి అదే ఏరియాకి సంబంధించిన ఎస్ఐ కావచ్చు, అదేవిధంగా సిఐ స్థాయి అధికారులతోనైతే ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ అయితే చేపడతా ఉన్నామని చెప్పేసి మనకి పోలీస్ అధికారులు చెప్తా ఉన్నారు. సో ఇదంతా పక్కన పెడితే మాత్రం దీంట్లో మాత్రం ఖచ్చితంగా 4th క్యాండిడేట్కి సంబంధించిన ఇన్వాల్వ్మెంట్ అనేది డెఫినెట్లీ ఉండుంటుంది అనేది తెలుస్తుంది. 4th క్యాండిడేటా లేకపోతే 5th క్యాండిడేటా? సో 4 ఉన్నారా అనే దానిపైన అయితే మనకు ఒక ప్రాపర్ ఇన్వెస్టిగేషన్లో మనకేమన్నా కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే సీసీ కెమెరాస్ని ఖచ్చితంగా జల్లడ పట్టాలా, దాంతోపాటు కాల్ డేటాని వాళ్ళు తీయాలి, దాంతోపాటు వాట్సాప్ మెసేజెస్ గురించి మాట్లాడుకుంటే ఈ నెల రోజుల టైంలో ఒకరిదొకరు ఒక మెసేజ్ అయితే చేసుకోవడం జరిగింది. నువ్వన్నా చచ్చిపో, నేనన్నా చచ్చిపోతా, లేకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటా, నువ్వు ఆత్మహత్య చేసుకుంటా అనే ఒక ప్రస్తావన అనేది గట్టిగా జరిగింది అని చెప్పేసి మనకు పోలీస్ ఆఫీసర్స్ అయితే మనకి కొంత చెప్పినట్టయితే మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. బయట కూడా ఒక ప్రచారం అయితే జోరుగా కొనసాగుతూ ఉంది. ఎందుకంటే దాదాపు డిసెంబర్ 25 నుంచి ఇప్పటి వరకు అంటే దాదాపు 5 రోజులు అవుతుందండి. ఈ 5 రోజుల్లో కూడా నానా రకాలుగా ప్రచారాలు అనేటివి మనకి బయట జరుగుతూనే ఉన్నాయి. అసలు ఏం జరిగింది అనే దానిపైన అయితే సాయి కుమార్కి సంబంధించిన బాబాయ్తోని మనం మాట్లాడినప్పుడు ఇది డెఫినెట్లీ ఒకరిని రెస్క్యూ చేసే టైంలోనే ఇదంతా జరుగుండొచ్చు, సాయి కుమార్ కూడా అతను చనిపోయి ఉండొచ్చు అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. దాంతోపాటు డిసెంబర్ 25 క్రిస్మస్ రోజు మనం మాట్లాడుకుంటే ఈ ఇన్సిడెంట్ అనేది 12 గంటల నుంచి 1 గంటల టైంలో అసలు ఏమైంది అనేది ఖచ్చితంగా మొబైల్ డేటా సిగ్నల్స్ ద్వారా వాళ్ళు ట్రేస్ అవుట్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ టైంలో అంటే దాదాపు 1 గంటల నుంచి 2 గంటల టైంలోనే వాళ్ళు చెరువులో దుంకి చనిపోయారా, లేకపోతే ఈవినింగ్ టైంలో అంటే 5 నుంచి 6 గంటల సమయంలో వాళ్ళు ఆ చెరువులో దుంకి చనిపోయారా అనేది అయితే చాలా పెద్ద బిగ్ క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. ఎందుకు ఈ మాట అంటున్నామంటే ఒక బాడీ అంటే దాదాపు ఆ చెరువులో పడిన తర్వాత ఆ బాడీస్ అనేటివి కూడా పూర్తిగా ఫ్రీజ్ అయిపోయినాయి. సో ఖచ్చితంగా పోలీస్ అధికారులు కావచ్చు, ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా అయితే ఖచ్చితంగా ఒక రిపోర్ట్ అయితే రావాల్సి ఉంది. దాంట్లో మనకు ఒకటి తెలియాల్సింది ఏంటంటే దాదాపు అంటే 12 గంటల నుంచి 14 గంటల టైంలోనే ఇదంతా జరుగుండొచ్చు. అంటే మనకి 1 గంటల నుంచి 2 గంటల సమయంలో వాళ్ళు ఆ చెరువులో దుంకచ్చు. అది కూడా పట్టపగలే. అంటే ఆ పట్టపగలే ఆ చెరువు కట్ట పైన ఇంకా ఎవరు రాలేరా? ఒకవేళ వచ్చినా కూడా ఎందుకు పోలీస్ ఆఫీసర్స్కి ఈ ఇన్ఫార్మ్ అనేది చేయలేరు? ఎందుకంటే ఇవాళ మనం ఒక రోడ్ పైన కావచ్చు, లేకపోతే ఎక్కడైనా ఒక ప్రదేశంలో నడుచుకుంటూ మనం వెళ్ళే టైంలో ఒక 10 రూపాయల నోట్ కావచ్చు, 100 రూపాయల నోట్ కనిపిస్తే మనం తీసి జోబులో పెట్టుకునే రకం. సో అట్లాంటిది ఎవరైతే పోలీస్ ఆఫీసర్స్ మనకి మొన్న ఒక ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరిగింది. ఆ రోజు డిసెంబర్ 25 రోజు నైట్ అంటే ఈవినింగ్ టైంలో మొబైల్ సిగ్నల్స్ని అయితే ట్రేస్ అవుట్ చేసినాము. ట్రేస్ అవుట్ చేసిన తర్వాత లొకేషన్ అనేది అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువు దగ్గర మనకు చూపిస్తూ ఉంది. చూపించిన తర్వాత పోలీస్ అధికారులు అందరూ కూడా బంధువులు రాకన ముందే, ఎవరైతే ఫ్యామిలీ మెంబర్స్ రాకన ముందే పోలీస్ ఆఫీసర్ అక్కడికి వెళ్ళారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ కానిస్టేబుల్ శృతికి సంబంధించిన మొబైల్, నిఖిల్కి సంబంధించిన మొబైల్, ఇవి 2 కూడా వాళ్ళు సేకరించడం జరిగింది. అంటే ఆ టైంలో ఎవరు కూడా ఆ చెరుకట్ట మీదకి రాలేరా, లేకపోతే ఇదంతా కూడా తెలిసిన వాళ్ళు ఎక్కడన్నా దూరం నుంచి ఇదంతా అబ్జర్వ్ చేశారా, లేకపోతే వీళ్ళు ఆత్మహత్య చేసుకునే టైంలో కావచ్చు, లేకపోతే 4వ పర్సన్ 5వ ఇన్వాల్వ్మెంట్ వల్ల బ్లాక్ మెయిలింగ్ చేసిన తర్వాత ఆ సెటిల్మెంట్ కావచ్చు, లేకపోతే లావాదేవీలకు సంబంధించి అది కాని టైంలో వీళ్ళని కొట్టేసన్నా లోపల పడేయచ్చు, లేకపోతే నూకేసి ఆ ఎల్లారెడ్డికి సంబంధించిన పెద్ద చెరువులో వాళ్ళు నూకేసి వాళ్ళని చంపేసి ఉండొచ్చు. అంటే చంపేసి ఇదంతా కూడా ఆత్మహత్యలాగా చిత్రీకరించారేమో అన్నట్టుగా కూడా చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. సో ఏదేమైనప్పటికీ ఏదైతే మెదక్ జిల్లాకైతే మనం రావడం జరిగింది, తన స్వస్థలానికి వచ్చినాం. ఎవరైతే వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడినా కూడా ఎస్ఐ సాయి కుమార్కి సంబంధించి చాలా మంచి రెస్పాన్స్ అయితే
చాలా మంచి రెస్పాన్స్ అయితే ఇస్తా ఉన్నారు. తన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని చాలా మంది ఇవాళ ఊర్లో చాలా మంచి ఉన్నత స్థానాలకు కూడా వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారని చెప్పేసి ఏదైతే స్వయాన సాయి కుమార్కి సంబంధించిన బాబాయ్ అయితే చెప్పడం జరిగింది. సో లక్ష్మణ్ గారు కూడా మనకు పదే పదే చెప్తా ఉన్నారు. సో అతను చిన్న వయసులో దాదాపు 24 సంవత్సరాల ఏజ్లోనే తనకి ఎస్ఐ జాబ్ వచ్చింది. ఈ జర్నీలో దాదాపు ఎన్నో సెటిల్మెంట్ అంటే ఇవి ఇట్లాంటి మనకి ప్రేమ పెళ్లిళ్ళకి సంబంధించి కావచ్చు, లేకపోతే ఆత్మహత్యలు చేసుకోవడానికి ఎవరైతే పాల్పడతా ఉన్నారో వాళ్ళకు కూడా చాలా వరకు కూడా తను కౌన్సిలింగ్ ఇచ్చారు. తను కౌన్సిలింగ్ ఇచ్చే విధానం చూస్తే ఖచ్చితంగా చనిపోతాను అనుకునే క్యాండిడేట్ కూడా బతికే అవకాశం ఉంటుంది. ఒక ఆశని ఒక చిగురాశని అయితే తను సృష్టిస్తాడు అని చెప్పేసి మనకి సాయి కుమార్కి సంబంధించిన బంధువులు అయితే చెప్తా ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ ఇది ఒక అంతు చిక్కని మిస్టరీ లాగానే అవుతుందా, లేకపోతే పోలీస్ అధికారులు ఎలాంటి ఇన్వెస్టిగేషన్ చేస్తారు, ఇంకా ఎన్ని రోజుల్లో ఇదంతా కూడా బయటపెట్టే అవకాశం ఉంది అనే దానిపైన అయితే చాలా వరకు కూడా జోరుగా ప్రచారాలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఎప్పుడెప్పుడు ఈ న్యూస్ అనేది వైరల్ అవుతుందా అనే దానిపైన అయితే చాలా మంది ఇవాళ 2 తెలుగు రాష్ట్రాల ప్రజలైతే ఇవాళ ఎదురు చూసిన పరిస్థితి ఉంది. సో ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ కార్తిక్తో బాలు, సుమన్ టీవీ, కొచ్చర్ల నుంచి.